నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు బెయిల్ తీర్పులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆరోపణలే తప్ప ఆధారాలు లేవన్న ధర్మాసనం సిఐడి దర్యాప్తులో లోపాలున్నాయని వ్యాఖ్య చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ తో తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అధినేత చిత్రపటానికి క్షీరాభిషేకాలు సత్యమేవ జయతే అంటూ నినాదాలు అస్మదీయులకే వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న జగన్ ప్రభుత్వం ఫిఫో నిబంధనలు ఉల్లంఘించి మరీ లబ్ధి లబోదిబోమంటున్న చిన్న గుత్తేదారులు ప్రచారంలో దూసుకెళ్తున్న భారాస నేడు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు 4 నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు అగ్రనేతల ప్రచారంతో హోరెత్తుతున్న తెలంగాణ 3 రోజులు రాష్ట్రంలోనే మోదీ మకాం 20కి పైగా సభల్లో పాల్గొనున్న రాహుల్ ప్రియాంక తెలంగాణలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం సరకు రవాణా నౌక హైజాక్ వీడియో విడుదల నడి సంద్రంలో హెలికాప్టర్తో వెంబడించిన హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్పై సముద్ర దాడులు చేస్తామని హెచ్చరిక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు జట్టు ప్రకటన యువ మంత్రం జపించిన సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ కు సారథ్య బాధ్యతలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులో అనేక కీలక విషయాలను ప్రస్తావించింది. కేసులో సిఐడి వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు తెలుగుదేశం ఖాతాకి చేరాయి అనేందుకు సిఐడి వద్ద ఆధారాలు లేవన్న హైకోర్టు దీని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు నిధులు మళ్లించారనేందుకు సిఐడి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు సమర్పించలేకపోయిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్న సిమెన్స్ డిజైన్టెక్ సంస్థలు శిక్షణార్థులకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో విఫలమయ్యాయని సిఐడి ఖచ్చితంగా చెప్పలేకపోతోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ఓ నిందితుడికి బెయిల్ మంజూరు సందర్భంగా 2.13 లక్షల మంది యువత శిక్షణ పొందినట్లు, వారికి ధృవపత్రాలు అందజేసినట్లు, శిక్షణకు సొమ్ము ఖర్చు చేసినట్లు ఇదే హైకోర్టు గుర్తించిందని కోర్టు గుర్తు చేసింది. హవాలా మార్గంలో నిధుల మళ్లింపునకు సిమెన్స్ సంస్థ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ సిఎండీ కన్వేల్కర్ మధ్య 2014 డిసెంబర్ 31 నుంచి 2016 జనవరి వరకు వాట్సాప్ సందేశాల ద్వారా కరెన్సీ నోట్ల నంబర్లు బదిలీ చేసుకున్నట్లు అదనపు ఏజీ ఆరోపించారన్న హైకోర్టు వాస్తవానికి స్కిల్ కేసులో ఒప్పందం 2017 జూన్ 30న జరిగిందని గుర్తు చేసింది. అలాంటప్పుడు 2014-16 మధ్య చోటు చేసుకున్న వాట్సాప్ మెసేజ్లకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉందనే దానికి ప్రాసిక్యూషన్ వద్ద సమాధానం లేదుంది. అసలు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్లకు చంద్రబాబుకు ఏం సంబంధమన్న న్యాయస్థానం ఆ సొమ్ము ఏ విధంగా అందింది, ఎందుకోసం లావాదేవీలు జరిపారనే విషయాన్ని ఆ మెసేజ్ల ఆధారంగా నిర్ణయించలేమని సిఐడినే చెబుతోందని స్పష్టం చేసింది. 2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకుని ధృవపత్రాలు పొందారనేది నిర్వివాదాంశమని స్పష్టం చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 370 కోట్లలో 241 కోట్ల నిధులను సిమెన్స్ డిజైన్ టెక్ షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సిఐడి వాదిస్తోందన్న హైకోర్టు నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడేదా అని పిటిషనర్ ప్రశ్నిస్తున్నారని తెలిపింది. చంద్రబాబుకు లేదా ఆయన పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా శిక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలో నిధుల విడుదలకు ముఖ్యమంత్రి స్థాయిలో మొగ్గు చూపడాన్ని ఈ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేమని తేల్చి చెప్పింది. ఉపగుత్తేదారుల స్థాయిలో జరిగే చిన్న తప్పులకు పిటిషనర్ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నట్లు స్పష్టం చేసింది. అక్రమ లావాదేవీలో పిటిషనర్ పాత్ర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చిందని సిఐడి వాదిస్తున్నా ఆ వాదనను బలపరిచేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. సహనిందితులను, సాక్షులను, తెదేపా సభ్యులను పిటిషనర్ పరోక్షంగా ప్రభావితం చేశారన్న సిఐడి వాదనకు సైతం ఆధారాలు లేవంది. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత పిటిషనర్ పేరును నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతోందని, అంతేకాక పిటిషనర్ను అరెస్టు చేయడానికి ముందు మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతోందని తెలిపింది. చంద్రబాబు తప్ప ఈ కేసులో నిందితులందరూ బెయిల్ లేదా ముందస్తు బెయిల్పై రిలీజ్ అయ్యారని న్యాయమూర్తి గుర్తు చేశారు. 2021లో కేసు నమోదు అనంతరం 140 మందికి పైగా సాక్షులను సిఐడి విచారించిందని, 4000కు పైగా దస్త్రాలను సేకరించిందన్నారు.
దర్యాప్తు తుది దశలో ఉందన్న న్యాయమూర్తి Z+ కేటగిరీ భద్రతలో ఉన్న పిటిషనర్ విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదమే లేదని, సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదన్నారు. అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో సిఐడి అభ్యర్థన మేరకు కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పాల్గొనవద్దని షరతు విధించామన్న జడ్జి ప్రధాన బెయిల్ పిటిషన్ను పరిష్కరిస్తున్న ఈ సమయంలో అలాంటి షరతులు విధించడం చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతుందన్నారు. కనుక ఆ షరతును ఈ నెల 29 నుంచి సడలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 31న మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను పూర్తి స్థాయిలో బెయిల్ ఉత్తర్వులుగా ఖరారు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్యం చేయించుకున్న వివరాలను ఈ నెల 28 లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు జరుగుతున్నందున రాజకీయ ప్రతీకారంతో తనపై కేసు నమోదు చేశారన్న పిటిషనర్ వాదనతో న్యాయస్థానం అంగీకరించడం లేదని తీర్పులో పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మచిలీపట్నం తెదేపా కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కేక్ కట్ చేశారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబుకు బెయిల్ రావడంపై కర్నూలు న్యాయవాదుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. అటు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో సంబరాలు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల, ఖమ్మం పట్టణంతో పాటు జిల్లాలోని తల్లాడ, భద్రాచలం, నిజామాబాద్ జిల్లా బోధన్, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో తెలుగుదేశం అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పెత్తందారులకు బడాబాబులకే ప్రస్తుతం ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఏళ్ల తరబడి బిల్లులు అందక వేల మంది గుత్తేదారుల బతుకులు బుగ్గైనా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అయినా మేఘా వంటి పెద్ద సంస్థలకే నిబంధనలు ఉల్లంఘించి మరీ జగన్ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. ఇది 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న ఘనమైన వైకాపా పాలన. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజకీయ అండదండలున్న 5 బడా సంస్థలకు 2,650 కోట్ల వరకు బిల్లులు చెల్లించింది. ఇవి వెలుగులోకి వచ్చినవి మాత్రమే. ఈ 4 ఏళ్లలో ఇలాంటి పెద్దలకు చెల్లించిన మొత్తంలో సగం నిధులు చిన్న గుత్తేదారులకు చెల్లించినా సగం మంది బిల్లులు క్లియర్ అయ్యేవని అంచనా. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏపీలో 43 మంది చిన్న మధ్యతరగతి గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ శాఖ ప్రకటించింది. వేల మంది చిన్న గుత్తేదారులు బిల్లులు అందక విలవిల్లాడుతోంటే జగన్ ప్రభుత్వం ఫిఫో నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ ప్రాబల్యం ఉన్న వారికి చెల్లిస్తోంది. అమాత్యుల కంపెనీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల బంధువుల కంపెనీలకు, అధినేత సన్నిహిత కంపెనీలకే సొమ్మందుతోంది. తాజాగా మేఘా కంపెనీకి కొత్త తరహాలో ప్రయోజనం కల్పించేందుకు సిద్ధమైంది. ఆ కంపెనీ పెండింగ్ బిల్లులకు ప్రభుత్వం గ్యారంటీలు అందిస్తోంది. ఆ బిల్లులు ఎప్పటిలోగా చెల్లించబోయేది సంబంధిత శాఖల కార్యదర్శులు గ్యారంటీ పత్రాలు ఇస్తున్నారు. వాటి ఆధారంగా మేఘా కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటోంది. ప్రభుత్వం సొమ్ము ఖాతాలో జమ చేశాక వడ్డీతో కలిపి ఆ బ్యాంకులు జమ చేసుకుంటాయి. రాష్ట్రంలో వేల మంది కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల కారణంగా అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నా వారి సంగతి గాలి కొదిలేసి ఇలా బడా గుత్తేదారుల ప్రయోజనాలకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. సెప్టెంబర్లో వరుస క్రమం తప్పి దాదాపు 650 కోట్ల రూపాయలు బడా రాజకీయ గుత్తేదారులకు చెల్లించింది. ఇవి కాకుండా రాయలసీమ ఎత్తిపోతలలో 739 కోట్లు, తాజాగా బిల్లు డిస్కౌంటింగ్ విధానంలో దాదాపు 1300 కోట్లు మేఘా కంపెనీకి చెల్లిస్తోంది. జగన్ కు అత్యంత సన్నిహిత కంపెనీగా పేరున్న మేఘా సంస్థ అనేక ప్రయోజనాలు పొందుతోంది. పోలవరం ప్రాజెక్టులో టెండర్ దాఖలు చేస్తున్న ఒకే ఒక్క సంస్థగా ఉండి కూడా ఆ పనులు దక్కించుకోగలిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో పనులు చేయకుండానే మేఘా జాయింట్ వెంచర్ కంపెనీలకు 739 కోట్లు చెల్లించేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ పనులను నిలిపివేసినా ఇప్పట్లో ప్రారంభించే ఆస్కారం లేకపోయినా ఆ సంస్థ పనుల కోసం తీసుకొచ్చిన మెటీరియల్ కు సొమ్ము చెల్లించేశారు. అంతేకాదు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ల నుంచి రుణం తీసుకుని ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు రప్పించకుండా నేరుగా గుత్తేదారుకు చెల్లించేయడం విశేషం. ఇప్పుడు తాజాగా పెండింగ్ బిల్లులకు మేఘా కంపెనీ ప్రభుత్వం నుంచి గ్యారంటీలు పొందుతోంది. జగన్ ప్రభుత్వం 4 ఏళ్లుగా సామాన్య గుత్తేదారులకు, సరఫరాదారులకు బిల్లులు సరిగా చెల్లించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు సంబంధించి దాదాపు 20,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. పీడీ ఖాతాలకు సంబంధించినవి మరో 30,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. ఇవన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రమే. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులో దాదాపు 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు బిల్లులు ప్రభుత్వం ల్యాప్స్ చేసింది. వాటిని తదుపరి బడ్జెట్ కు బదిలీ చేయలేదు. దీంతో ఆ 4 ఏళ్లలో ఎంత చెల్లించిందో అధికారికంగా లెక్కలు ఉండడం లేదు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. 4 ఏళ్లు
కలిపితే బకాయిల మొత్తం 1.80 లక్షల కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. బిల్లుల చెల్లింపులకు గత ప్రభుత్వ హయాంలో ఎన్ఏపీ సాఫ్ట్వేర్ ఆధారంగా సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను రూపొందించారు. బడ్జెట్ మంజూరు, అందుబాటు, బిల్లుల స్వీకరణ, చెల్లింపుల విషయాలు శాఖలన్నింటికీ తెలిసేవి. చెల్లింపులకు ఫిఫో విధానం అమలు చేసేవారు. ఖచ్చితంగా వరుస క్రమంలోనే చెల్లింపులు సాగేవి. వరుస తప్పితే అందుకు కారణాలను ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉండేది. జలవనరుల శాఖ బిల్లుల చెల్లింపులకు మరో ఫిఫో వ్యవస్థ ఉండేది. ఉల్లంఘనకు తావుండేది కాదు. వైకాపా ప్రభుత్వంలో ఇదంతా దారితప్పి అనుయాయులకే చెల్లించే వ్యవస్థ మొదలైంది. అనేక సందర్భాల్లో చిన్న గుత్తేదారుల చిన్న బిల్లులను పక్కన పెట్టేసి బడా రాజకీయ గుత్తేదారులకు వరుస క్రమం తప్పి మరీ వేల కోట్ల మొత్తాలు చెల్లించడము వివాదమైంది. భారత రాష్ట్ర సమితి తుది విడత ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ మధిర, వైరా నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మధిర, వైరా, భారాస అభ్యర్థులు లింగాల కమల్రాజు, మదన్లాల్కు మద్దతుగా నిర్వహించే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఉమ్మడి ఖమ్మంలో సీఎం ప్రచారం ముగియనున్న ఈ రెండు సభలకు భారీగా జన సమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో సీఎం ప్రచారం పూర్తయింది. ఎన్నికల ప్రచారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ 4 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారంలో పాల్గొనున్నారు. అటు నియోజకవర్గాల స్థాయిలో గులాబీ దళం ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ ఓట్లు అభ్యర్థించారు. హైదర్ నగర్ డివిజన్లో అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు ఫతేనగర్లో ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ భారాస అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి గడువు వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో విపక్షాలు దూకుడు పెంచాయి. ఇప్పటిదాకా అభ్యర్థులు, రాష్ట్ర నాయకత్వమే నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా ఇక జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు. ఇప్పటికే భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు నడ్డా, అమిత్ షా, ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తుండగా మిగిలిన అగ్రనేతలు ప్రచార పర్వంలో దిగనున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ వారం రోజుల్లో దాదాపు 70 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు మల్లికార్జున ఖర్గే, ఇతర ఏఐసీసీ నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు. బలహీనంగా ఉన్న 20కి పైగా నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్లడం, భారాస, భాజపా విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కలిసి ఇప్పటి వరకు 50 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేసినట్లు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 69 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి 20 వరకు ప్రచారం చేయనుండగా మిగిలిన 39 నియోజకవర్గాల్లో రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రముఖులు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీపీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆలంపూర్, నల్గొండలో ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీ 24 నుంచి తెలంగాణలోనే ఉండి ప్రచారంలో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ 24, 25 తేదీల్లో 2 రోజులు 6 సభల్లో పాల్గొని ప్రచారం చేస్తారు. తిరిగి 27న రాష్ట్రానికి వచ్చి 3 నియోజకవర్గాల్లోని ప్రచార సభల్లో పాల్గొననున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా తెలంగాణకు వరుస కట్టనున్నారు. 25, 26, 27 తేదీల్లో 3 రోజుల పాటు ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 25న తెలంగాణకు రానున్న ప్రధాని 27 వరకు ఇక్కడే ఉండి ప్రచారంలో పాల్గొననున్నారు. 24, 26, 28 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. భాజపా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జనసేన, భాజపా అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి సభల్లో పాల్గొంటారు. వరంగల్ వెస్ట్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, తాండూరు సభల్లో పవన్ పాల్గొంటారు. 26న కూకట్పల్లిలో అమిత్ షాతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్, సుభాష్ని అలీ సహా ముఖ్య నేతలు 25, 26, 27 తేదీల్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో ప్రచారంలో పాల్గొంటారు. అలవి కాని హామీలతో ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో భారాస, జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ ప్రజాధనం దోచుకున్నాయని ఆరోపించారు. హైదరాబాద్లో భాజపా ఎన్నికల మేనిఫెస్టోను వివరించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ భారాసలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే భారాస పాలనలోని అవినీతిపై దర్యాప్తు జరిపి నిందితులను శిక్షిస్తామని వెల్లడించారు. కేసీఆర్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న కిషన్ రెడ్డి డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని అవినీతి కుంభకోణాల మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అది కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకరైనా కావచ్చు, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇది. మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో దోపిడీ చేశారనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు. తెలంగాణలో ఈ 10 ఏళ్లు నిరంకుశ పాలన సాగిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. భారాస నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. 10 ఏళ్లలో నిరసనలు కూడా చేసుకోకుండా కేసీఆర్ సర్కార్ అణిచివేసిందని కోదండరాం ఆరోపించారు. తెలంగాణలోని పలు సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ను కోరామని చెప్పారు. అందుకే కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ గెలవాలి. ఈ గెలుపుకు 2 కారణాలు. ఎందుకంటే మొదటిది చాలా నిరంకుశమైన పాలన చూసింది. మేము ఈ 10 ఏళ్లలో ఒక్క కార్యక్రమం కూడా మేము చేయలేకపోయినాం. ప్రతిసారి నిర్బంధంతోనే మాకు ప్రభుత్వం సమాధానం చెప్పింది తప్ప మేము లేవనెత్తిన ఏ ప్రశ్న కూడా వాళ్ళు సమాధానం చెప్పారు. విపరీతంగా వనరుల దోపిడీ, హైదరాబాద్లో విచ్చలవిడిగా వనరుల దోపిడీ అనేది కొనసాగించారు. ఎక్కడ పడితే అక్కడ వరదలు ఇల్లు మునిగిపోవటమే మనం చూస్తూ ఉన్నాం. వాటికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని ప్రభుత్వం చూపలేకపోయింది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చాలన్లు రద్దు కావాలి, భవిష్యత్తులో ఈ ట్రాఫిక్ రుసుములు తగ్గించాలని మేము కాంగ్రెస్ని అడిగినాం. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. 33 జిల్లాల్లో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర అధికారుల ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్లో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల లెక్కింపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేపట్టనుండగా మిగిలిన 13 స్థానాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కౌంటింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ జిల్లాలో వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కును ఇంటి వద్దే వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా 321 మంది వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు చేసుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి బన్సీలాల్ పర్యవేక్షణలో అధికారులు నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓట్లు వేయించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఈ విధానాన్ని రిటర్నింగ్ అధికారి సత్యప్రసాద్ ప్రారంభించారు. వైరా తహసీల్దార్ కార్యాలయం నుంచి 5 మండలాలకు ప్రత్యేక సిబ్బందిని పంపించి ఓటు హక్కులు వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. 50 మంది పోలింగ్ ఆఫీసర్లు, ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్లో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాటలు పాడుతూ ఓటర్లను చైతన్యపరిచేందుకు పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించి ప్రజల చేతుల్లో వజ్రాయుధంతోనే ప్రజాస్వామ్యబద్ధంగా నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ములుగు జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఫోటోలను ఈవీఎం, బ్యాలెట్ పేపర్లపై చిన్నవిగా ముద్రిస్తున్నారని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ములుగు నియోజకవర్గం నుంచి 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరి ఫోటోలను ఈవీఎం, బ్యాలెట్ పేపర్లపై ముద్రించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల అధికారులు భారాస కనుసన్నల్లో పనిచేస్తున్నారని, పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. వీరితో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పేదలు, పెత్తందారులంటూ తరచూ మాట్లాడే సీఎం జగన్ రుషికొండపై 9 ఎకరాల్లో భవంతి నిర్మించుకోవడం ఏంటని జనసేన ప్రశ్నించింది. జగనన్న కాలనీలో పేదోడి ఇంటికి ప్రభుత్వం సెంటు భూమి మాత్రమే ఇస్తున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. గండికోటలో నిర్మించే 7 నక్షత్రాల హోటల్కు 350 కోట్లు ఖర్చవుతుంటే సీఎం ఇంటికి 451 కోట్ల 67 లక్షలు ఎందుకు ఖర్చవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో ఇంత భారీ భవంతి నిర్మించుకున్న జగన్కు పేదలు, పెత్తందారులు అంటే మాట్లాడే అర్హతే లేదన్నారు. షేర్ల బదలాయింపు ఆరోపణలతో మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్పై ఏపీసీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై గాదిరెడ్డి యూరిరెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తన ఫిర్యాదును ప్రాతిపదికగా తీసుకుని సిఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేయడంతో పాటు ప్రతివాదులుగా ఉన్న సిఐడీకి తనకు హైకోర్టు నోటీసులు జారీ చేయడాన్ని యూరిరెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన కేసు సోమవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సంజయ్ కరోల్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభమైన వెంటనే యూరిరెడ్డి తరపు న్యాయవాది డి శివరామరెడ్డి వాదనలు ప్రారంభిస్తూ హైకోర్టు తమ వాదనలు వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, అలాగే దర్యాప్తుపై స్టే విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పలేదని పేర్కొన్నారు. జోక్యం చేసుకున్న జస్టిస్ హృషికేశ్ రాయ్ ఎన్ని రోజులు స్టే విధించారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. 8 వారాలు అని ఆయన చెప్పగా ఈ కేసు ఇంకా హైకోర్టు పరిధిలోనే ఉంది కదా అని
అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే తన వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేశారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అవి మధ్యంతర ఉత్తర్వులని న్యాయమూర్తి హృషికేశ్ రాయ్ గుర్తు చేస్తూ తదుపరి విచారణ ఎప్పుడుందని ప్రశ్నించారు. డిసెంబర్ 6న అని న్యాయవాది తెలిపారు. వెంటనే మీరు ఈ పిటిషన్ ఉపసంహరించుకుంటారా, లేదంటే డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రికార్డు చేయమంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో తాము దీన్ని ఉపసంహరించుకుంటామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉపసంహరించుకునే అవకాశం ఇస్తూనే కేసును డిస్మిస్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అమెరికా సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్టీఆర్ స్మారక నాణ్యం అందుబాటులో ఉండేలా తానా ద్వారా ఒప్పందం జరిగిందని ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ తెలిపారు. హైదరాబాద్ మింట్ సీజీఎం నరసింహనాయుడు, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్తో తానా అధ్యక్షుడు నిరంజన్, జనార్దన్ సమావేశమయ్యారు. విదేశాల్లో నాణ్యం కావాలని కోరుతున్న నేపథ్యంలో అధికారులతో సమావేశమైనట్లు నిరంజన్ చెప్పారు. నాణ్యానికి వచ్చిన డిమాండ్ వల్ల తానా సహకారంతో విదేశాలలో ఉన్న వారికి నాణ్యం పంపించనున్నట్లు మింట్ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నామని జనార్దన్ తెలిపారు. ఆమోదం కోసం పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా 3 ఏళ్లుగా తమిళనాడు గవర్నర్ ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను తమిళనాడు అసెంబ్లీ తిరిగి ఆమోదించి పంపినందున వాటిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. గవర్నర్ కార్యాలయం తరపున హాజరైన అటార్నీ జనరల్ వెంకటరమణి విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే గవర్నర్ తన రాజ్యాంగ విధుల నిర్వహణలో ఆలస్యం చేస్తున్నారా అనేది అసలు సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం పంపిన బిల్లుల విషయంలో కొన్ని జటిలమైన అంశాలు ఉన్నాయని ఏజీ చెప్పగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం, సమ్మతి తెలపకుండా నిలిపి ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనకు బిల్లును పంపడం, మళ్లీ పరిశీలించాలని అసెంబ్లీకి తిప్పి పంపడం చేయాలని సీజేఐ గుర్తు చేశారు. ఈ పనులేమీ గవర్నర్ చేయకపోవడం సమస్యకు అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలు, నియామకాలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై దర్యాప్తు వంటి దస్త్రాలకు అనుమతిలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. అనంతరం విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. గెలాక్సీ లీడర్ అనే సరుకు రవాణా నౌకను హైజాక్ చేసిన వీడియోను హౌతీ రెబల్స్ బహిర్గతం చేశారు. ఎర్ర సముద్రంపై వెళుతున్న కార్గో షిప్ను ఓ హెలికాప్టర్తో వెంబడించి రెబల్స్ అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు హాలీవుడ్ సినిమాలో యాక్షన్ సీన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. హమాస్పై యుద్ధంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే రెబల్స్ శపథం చేశారు. తిరుగుబాటుదారులు హెలికాప్టర్లో ఎర్ర సముద్రంపై ఉన్న నౌక దగ్గరకు చేరుకున్నారు. షిప్పుపై ఎవరూ లేని సమయంలో హెలికాప్టర్ ఓడ డెక్పై ల్యాండ్ అయ్యింది. అందులోంచి దిగిన రెబల్స్ నినాదాలు చేస్తూ కాల్పులు జరుపుతూ పరిగెత్తి వీల్ హౌస్ కంట్రోల్ సెంటర్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. తరువాత నౌకను యెమెన్లోని సలీఫ్ పోర్టుకు మళ్లించారు. ఓడపై దాడి కేవలం ఆరంభం మాత్రమే అని, గాజాపై యుద్ధాన్ని ఆపేంత వరకు ఇజ్రాయెల్పై సముద్ర దాడులు చేస్తామని హౌతీ అధికార ప్రతినిధి తెలిపారు. నౌక తుర్కియా నుంచి భారత్కు వస్తున్న సమయంలో హైజాక్ జరిగింది. అందులోని 25 మంది సిబ్బందిని హౌతీ రెబల్స్ బందీలుగా తీసుకున్నారు. కాగా ఆ నౌక తమది కాదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ అలా ముగిసిందో లేదో టీమిండియా టీ20 సిరీస్కు సిద్ధమైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టీ20లను ఆడనుంది. ఈ నెల 23 నుంచి మొదలు కానున్న భారత్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్కు జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించింది. రుతురాజ్ గైక్వాడ్ను వైస్ కెప్టెన్గా నియమించింది. చివరి 2 టీ20 మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టీ20 జట్టులో యువకులకే పెద్దపీట వేసింది. సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్లకు జట్టులో స్థానం దక్కింది. తొలి మ్యాచ్ విశాఖపట్నం వేదికగా ఈ నెల 23న జరగనుంది.